అందరికీ నమస్కారం. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే మాట, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఏఐ మన భవిష్యత్తుకు ఒక వరమా, లేక మన ఉద్యోగాలకు ఒక శాపమా? చాలా మందిలో ఉత్సాహం, మరికొందరిలో ఆందోళన. సరే, ఈ రెండింటి మధ్య అసలు వాస్తవమేంటో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. సరే, అందరి మదిలో మెదులుతున్న ఆ ఒక్క ప్రశ్న. అదేంటంటే, ఏఐ నిజంగా మన ఉద్యోగాల్ని లాగేసుకుంటుందా? ఈ టెన్షన్ చాలామందిలో ఉంది, అది సహజమే కూడా. ఎందుకంటే మన కెరియర్, మన జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి ఈ భయానికి నిజంగా అంత సీనుండా? చూద్దాం. ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మనమొక నిపుణుడి మాట విందాం. ఆయనే టోనీ మరోనీ, ఒక గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్. ఆయనే మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏఐ గురించి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏఐని ఒక రాక్షసుడిలా కాకుండా మన చేతిలో ఒక పదునైన ఆయుధంగా ఎలా వాడుకోవచ్చో ఆయన చాలా స్పష్టంగా వివరించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన మాట ఏంటంటే, సృజనాత్మకత, విచక్షణ అనేవి మనుషులకే సొంతం. అంటే ఆలోచించండి, ఒక మిషన్ ఎంత ఫాస్ట్ అయినా దానికి డేటాని ప్రాసెస్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఆ డేటా వెనుక ఉన్న సందర్భమేంటి, అందులోని ఎమోషన్ ఏంటి, ఒక క్రియేటివ్ ఐడియాతో ముందుకు రాగలదా? అస్సలు రాలేదు. ఇక్కడే మనకి మిషన్కి మధ్య ఉన్న అసలైన అతి పెద్ద తేడా. అందుకే అసలు పాయింట్ ఏంటంటే, మన క్రియేటివిటీయే మన అతిపెద్ద ఆస్తి. దాన్మీదే మనం ఇన్వెస్ట్ చేయాలి. చూడండి, ఏఐ మనకు బోలెడంత డేటా తెచ్చి ముందు పెడుతుంది. కానీ ఆ డేటాతో ఏం చెయ్యాలి? దానికి ఒక అర్థాన్నిచ్చి ఒక మంచి నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఒక కథగా దాన్ని ఎలా చెప్పాలి, ఆ పని అది మనం మాత్రమే చేయగలం. అది మన సూపర్ పవర్. సరే, ఈ ఉద్యోగాలు పోతాయనే భయం కొత్తేమీ కాదు. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్లి చూస్తే ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి భయాలు ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. గుర్తుందా, ఒకప్పుడు క్యాలిక్యులేటర్లు వచ్చినప్పుడు, తర్వాత కంప్యూటర్లు, ఎక్సెల్ షీట్లు వచ్చినప్పుడు అమ్మో, ఇక అకౌంటెంట్ల పని అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కాని నిజంగా ఏం జరిగింది? వాళ్ళ ఉద్యోగాలు పోలేదు కదా, పైగా వాళ్ల పని ఇంకా ఈజీ అయింది. వాళ్ళు ఇంకా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలిగారు. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది మనల్ని రీప్లేస్ చేయడానికి రాలేదు, మనల్ని అప్గ్రేడ్ చేయడానికొచ్చింది అంతే. సో జాబ్ మార్కెట్లో మార్పు ఎలా ఉండబోతోందంటే, రొటీన్గా పదే పదే చేసే పనులు అంటే మాన్యువల్ టెస్టింగ్, సింపుల్ డేటా ఎంట్రీ లాంటివి తగ్గిపోతాయి. వాటిని ఏఐ చూసుకుంటుంది. మరి డిమాండ్ దేనికి పెరుగుతుంది? ఏఐ మోడల్స్ తయారుచేసేవాళ్లకి, డేటాని విశ్లేషించే సైంటిస్టులకి, ఏఐని బిజినెస్లో ఎలా వాడాలో చెప్పే స్ట్రాటజిస్టులకి. వీళ్లకి ఫుల్ డిమాండ్ ఉండబోతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం కేవలం పనిచేసేవాళ్లలా కాకుండా ఆలోచించేవాళ్లలా మారాల్సిన సమయమిది. ఓకే, బానే ఉంది. మరి ఈ కొత్త ప్రపంచంలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి? ముఖ్యంగా యూత్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకునేవాళ్లు, వాళ్ళు ఏఐని ఒక అవకాశంగా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. టోనీ మరోనీ రెండూ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సలహాలిస్తున్నారు. రూల్ నంబర్ 1, టెక్నాలజీ మీద కాదు, సమస్య మీద దృష్టి పెట్టండి. కస్టమర్ ప్రాబ్లం ఏంటో సరిగ్గా అర్థం చేసుకోండి. రూల్ నంబర్ 2, ఇది ఇంకా ముఖ్యం, నమ్మకాన్ని సంపాదించుకోండి. బ్రాండ్ అంటే ఓ లోగోనో పేరునో కాదు, అది కస్టమర్కి మనమిచ్చే ఒక భరోసా. ఆ నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే అమెజాన్నే చూడండి. వాళ్ళు ఎలా మొదలయ్యారు? కేవలం ఆన్లైన్లో పుస్తకాలు అమ్మే ఒక చిన్న కంపెనీగా. మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ ప్లాట్ఫామ్ అయింది. ఎలా సాధ్యమైందిదంతా? కేవలం టెక్నాలజీతోనా? కాదు, కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడం వల్ల, వాళ్ల అవసరాలను అర్థం చేసుకుని వాటిని తీర్చడం వల్ల. అదే వాళ్ల సక్సెస్ సీక్రెట్. ఇప్పుడిదాకా మనం వ్యక్తిగత కెరియర్ల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అంటే కంపెనీలు, సంస్థలు ఏం చేయాలి? ఇక్కడే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం వస్తుంది. చాలామంది ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అస్సలు దాని సరైన అర్థమేంటో చూద్దాం. చూడండి, రెండిటికీ చాలా తేడా ఉంది. మన ఆఫీస్లో ఉన్న పాత ఫైల్స్ని స్కాన్ చేసి కంప్యూటర్లో సేవ్ చేస్తే దాన్ని డిజిటైజేషన్ అంటారు. అంటే పాత పద్ధతిని డిజిటల్గా మార్చడం. కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అసలు ఆ ఫైల్స్, ఆ కాగితాల అవసరమే లేకుండా మొత్తం ప్రాసెస్నే మార్చేయడం. ఇది టెక్నాలజీని వాడటం మాత్రమే కాదు, బిజినెస్ చేసే విధానాన్నే మార్చడం.
ఇది మైండ్ సెట్ మార్పు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి వీటన్నిట్నుంచి మనం తీసుకోవలసిన ఫైనల్ మెసేజ్ ఏంటి? ఈ ఏఐ యుగంలో మన విలువను మనం ఎలా కాపాడుకోవాలి? మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మొదటిది, ఎప్పుడూ ఓపెన్ మైండ్తో ఉండాలి. కొత్త టెక్నాలజీని చూసి భయపడకుండా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది, సైబర్ సెక్యూరిటీ. దీన్ని ఏదో చివర్లో చూసుకుందాంలే అనుకోకూడదు. మొదటి రోజు నుంచే ప్లాన్లో ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏఐని మన శత్రువులకా కాదు, మన బెస్ట్ ఫ్రెండ్లా చూడాలి. మన పనిని ఈజీ చేసే ఒక టూల్గా చూడాలి. ఎందుకంటే ఏఐ మనకు పోటీ కాదు, అది మనకు దొరికిన ఒక గొప్ప అవకాశం. చివరిగా ఒక్క విషయం, మన లక్ష్యం ఏఐ చేతిలో రీప్లేస్ అయిపోవడం కాదు, మన క్రియేటివిటీ, మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఎవరూ రీప్లేస్ చేయలేని వాళ్లుగా, అంటే ఇర్రీప్లేసబుల్గా మారడం. ఈరోజు మనతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీకు కొత్త ఆలోచనలను ఇచ్చిందని ఆశిస్తున్నాం. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ